పోరాటాన్ని అణిచివేతల్ని కావాల్సినటువంటి ఈ గృహాన్ని ఎండగట్టేటువంటి కూడా కలిసికట్టుగా పనిచేస్తేనే విడిపోతే పడిపోతాం, మరి విడిపోతే చిక్కుపోతామని స్థానం తీసుకుని ఒక ఐక్యమత్యంగా వామపక్ష భావజాలం కలిగినటువంటి కూడా వ్యాసం రాశాను ఉద్యోగం వామపక్ష భావజాలాన్ని అభిషేకుడు మూడేవరులు దాన్ని అంతం చేస్తాం లేదా మనం ఏదైతే టెర్రరిస్ట్ పని చేసినట్టుగా వామపక్ష భావజాలం ఎప్పుడో వామపక్ష భావజాలం అనేది ఉదయాన్నే మనుషులు చూసినటువంటి ఆలోచన చూసినటువంటి అందువల్ల ఉన్నంత కాలం దుర్మార్గం ఉన్నంత కాలం అనిశ్చిత ఉన్నంత కాలం హక్కుల పోరాటం సాగుతూ ఉంటాయి. దీనికి వామపక్ష భావజాలాన్ని నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు వాళ్ళ తాను దిగొచ్చిన వామపక్ష భావజాలను తెలియపరుస్తూ రానున్న కాలంలో మనంతా కలిసి పనిచేయాలి. ప్రొఫెసర్ సాయిబాబాకు మనం నిజంగా ఇవాళ తీసుకునే వారి ఆశయాన్ని అనేక మంది విమర్శలు అనేక మంది త్యాగాలు ఇస్తున్న వాళ్ళు అంటే వేరే రాష్ట్రాలు వేరే అనుకుంటున్నారు వాళ్ళ అందరికీ ఎంత అకౌంట్ ఉండడానికి అందరికీ ఆ వైపులో మనం రైతాం, ఆ వైపు అడుగు వెళ్తాం, భవిష్యత్తు పాటిద్దామని చెప్పి అదే సాయిబాబు నిజమైన నివాళులు తెలియపరుస్తుంది. మీ అందరికీ కావాల్సిన నాయకత్వం మీ అందరికీ పేరు నమస్కారం సెలవు. థ్యాంక్ యూ.